నేడు నిరుపేదల నివాసాలు అపహరించబడుతున్నాయా? వారు అన్యాయంగా తరిమి కొట్టబడుతున్నారా? ఎన్జిఓల చేతిలో కీలు బొమ్మలు ఎవరు? రింగ్ అవుతోంది. ఆన్ చెయ్యమ్మా. వద్దన్న గారు కాల్ కట్ అయింది. హలో బంగారం, ఇప్పుడే ఒక కవిత రాశాను, చదవమంటావా? ప్రేమకి కావాలి వయస్సు, విన్నావా? ప్రేమకి కావాలి వయస్సు, మగాడికుండాలి మంచి మనసు. ఎలాగా? మగాడికుండాలి మంచి మనసు, నాకు నువ్వు కావాలి సరస్సు సరస్సు సరస్సు. ఇవ్వు నీ సొగసు. వారికి మరోసారి కాల్ చేద్దాం. రింగ్ అవుతోంది. వారు మనతో మాట్లాడతారా లేదా అనే సందిగ్ధం ఉన్నా ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారని ఆశిద్దాం. నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి ఆయన తప్పకుండా మనకి సహాయపడతారని నమ్ముదాం. సింహం, ఇది నీ ఫోనేగా? అవును. తీసి మాట్లాడు. లేదన్న గారు, వచ్చి మాట్లాడరా. ఇదిగో ఇంతసేపు ఎవరి కోసం ఎదురు చూశామో వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్, చెప్పండి. అందరికీ నమస్కారం. వాస్తవాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేం. నేను న్యాయం కోసం పోరాడేవాణ్ణి, ప్రజల కోసం పోరాడేవాణ్ణి. ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే నేను ఎంతకైనా తెగిస్తానన్న విషయం మీకు బాగా తెలుసు. ఆ రాయప్ప సింహాచలంతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా దారుణాన్ని కొడిగట్టాడని తెలిసినప్పుడు నేను భోంచేయలేదు, నిద్రపోలేదు. కానీ నా ప్రాణాన్ని తుచ్చంగా భావించి నేను అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరించి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చాను. ఇకపై ఈ మంగళం తృప్తిగా తింటాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు. మంగళం వర్ధిల్లాలి. మీ ధైర్యాన్ని నిజాయితీని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మీకు మరోసారి ధన్యవాదాలు. రేయ్, వాడిని తన్ని ఎత్తుకురండ్రా. భూ ఆక్రమణ వెళ్ళండి. కేసులో ఎన్నో వెళ్ళండి రా అందరూ. ఆరోపించబడి తప్పించుకున్న వారే ఈ రాయప్ప. మంగళం విషయం తెలియకుండా జోక్యం చేసుకుంటున్నాడు. పబ్లిసిటీ అంటే ఫినాల్ కూడా తాగుతాడేమో. బావా, అతి కష్టం మీద రాయప్పకు దగ్గరయ్యావు. ఏం జరిగినా నీ స్థానాన్ని వదులుకోకు. మనకు తెలియని ఎవడో ఒకడు, కానీ మన విషయాలు తెలిసిన ఒకడు. ఎవరా నాలుగో వ్యక్తి? పోదామా? బావా, వచ్చేసావా? ఏంట్రా? బావా, న్యూస్ లో మంగళం వాడే చేసినట్టు ఒప్పుకున్నాడు. అప్పుడు చూడాలి ఆ సింహం ఫేస్ ని. చెమటలు కారిపోయావు, చుక్కలేదు. బావా సరే, మనం ముందు డబ్బాకి నుంచి తీసి వేరే చోటు పెట్టేద్దాం, అదే సేఫ్టీ. పద వెళ్దాం. బావ, డబ్బు లేదురా. సూట్ కేసు ఇక్కడే కదరా పెట్టాం. ఏదో ఫోన్ ఉంది. బావ, డబ్బు లేదు.
వాసు, నువ్వెప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చావో అప్పుడే సింహానికి నీ మీద డౌట్ వచ్చిందని అర్థం. జాగ్రత్తగా ఉండు. సింహం, నువ్వు నాలా యాక్ట్ చేసి వాసుని మోసం చేసి ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. అందుకే డబ్బు అక్కడి నుంచి తీసేశాను. నీ వల్ల వాసు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, నీ 50 కోట్లలో ₹1 కూడా నీకు దక్కదు. నువ్వు నా దారికి వస్తే నేను నీకు వరం, కాదంటే శాపం. నీ జీవితం వరమా శాపం అనేది నువ్వే డిసైడ్ చేసుకో. థ్యాంక్స్, నమస్తే. ద్రోహి ద్రోహి ఎవరో ద్రోహి? హ? ఎప్పుడు మన ఏరియాని అమ్మేద్దామని డిసైడ్ అయ్యావో నువ్వేరా ద్రోహి. ఇక ఒక్క నిమిషం కూడా నీతో ఉండను. జనాల్ని తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెట్టేస్తే ఇక ఎవరితో రాజకీయాలు చేస్తారా? హ? నేనేరా పిచ్చోడ్ని. సొంత చెల్లెల్ని పట్టించుకోలేదు నువ్వు. ఈ ఫ్రెండ్ నీకు లెక్క చెప్పు. వాడు ఎంత ప్రేమగా ఉంటాడో తెలుసా? ప్రభావతి అంటే వాడికి ప్రాణం రా. కానీ వాడు వచ్చినప్పుడల్లా నువ్వే అనుకుని ప్రభా కోప్పడి వెళ్ళిపోయేది. మన ఏరియా వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు దేవుడు ఇలాంటి రోగాల్ని ఎందుకు సృష్టిస్తాడని బాధేసేది. కానీ ఇప్పుడు నీకు రోగం వచ్చింది కదా, ఆ మంచోడుగా మారే రోగం. ఆ రోగాన్ని అందరికీ ఇవ్వమని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఇక మీదన వాడు చెప్పినట్టు మారిపోరా. చూపించకు. చెప్పు. ఎవడబ్బ సొత్తు దానం చేయడానికి? చెప్పండి గారు. ఏంటి చలం? సారీ, సింహాచలం. ఎక్కడున్నావు? మీ పోస్టల్ ఫ్లెక్సీ ప్రింట్ చేయించడానికి వచ్చాను. ఏం లేదు, ఊరికే ఓసారి మన ఇంటికి వచ్చి పోకూడదు. నేను 2 మేకల్ని కోసి బిర్యానీ చేయమన్నాను. వస్తే ఓ ముద్ద తింటామని. వస్తాను గారు. ఆ రోజేమన్నా మీరంటే వెంట్రుకతో సమానమా? వెంట్రుకతో సమానమా? నేనంటే రిక్కేస్తాను నిన్ను. చెప్పన్నా. రే, ఎక్కడున్నారా? విడిగా ఉన్నావా? అన్నా, నేను పక్కొచ్చానన్నా. మీకు ఈ విషయం తెలుసా? డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది మంగళం కాదంట. అన్నగారేమో మంగళాన్ని పట్టుకుని బుద్ధికి ఆరేసేశారు. మంగళం ఇప్పుడు ఇక్కడే ఉన్నాడన్నా. మంగళం ఆ పని చేయకపోతే ఇంకెవరు చేశారా? అదెవరో తెలిసింది. ఇప్పుడు ఆ న్యూస్ ఇచ్చిన రిపోర్టర్ అన్నగారి పక్కనే ఉన్నాడన్నా. సరే, డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఎవర్రా? అన్నా, అదెవరో అన్నగారు నువ్వు వస్తేనే చెప్తానంటున్నాడు. నీకోసం ఇక్కడ అందరూ వెయిటింగ్. నువ్వు త్వరగా రా అన్నా. హలో, నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పన్నా. డబ్బు వస్తుంది. వచ్చాక నా చెల్లిని రిలీజ్ చెయ్యి. సరేనా? ఓకేనా? నేను చూసుకుంటానన్నా. నిన్ను రాయపన్న తీసుకురమ్మన్నాడు. నేను వస్తాను, వెళ్ళండి. ఈ కథ ఇంకెవరికైనా చెప్పు. లాక్ రావాడిని. ఒక 2 నిమిషాలు పర్సనల్ వీడియో తీసుకోవాలి. వెయిట్ చేయండి, వస్తాను. పర్సనలా? నేను నీకు ఎలా కనిపిస్తున్నాం ఏంటి? ఏదన్నా మా ముందే చెయ్యి. సరే, షర్ట్ వదిలా. షర్ట్ వదలరా.
అన్నా ఇలా రా అన్నా. దేనికి ఏం కాదన్నా ఇలా రా అన్నా. చేతులు కడుకో, అలాగే నన్ను కోపంగా చూడు. ఆ? ఇలా చూడు సింహం, ఇదే నీకు లాస్ట్ వాణి. ప్రభావతిని కిడ్నాప్ చేశాను. మర్యాదగా డబ్బు తీసుకొచ్చి రాయపకిచ్చేయి, అంతే. నాకు వేరే దారి తెలియలేదు. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా డబ్బు తీసుకొచ్చి రాయపకిచ్చేయి. అదే నీకు మంచిది, నాకు మంచిది, అందరికీ మంచిది.